అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రాన్ని అమ్ముకోవటమే లక్ష్యంగా మారిందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఒంగోలు అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ, లిబరేషన్ కాంగ్రెస్, రైతు సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అధికారం కోసం ఆనాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ఎంతో నమ్మకంతో ఓట్లేసి అధికారాన్ని కట్టపెట్టిన రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని చుండూరి రవిబాబు విమర్శించారు. అధికారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, హెరిటేజ్ నెయ్యిని టీటీడీకి అధిక ధరకు అమ్ముకోవడానికి కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంపై లేనిపోని ఆరోపణలు చేశారు అన్నారు. నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, కాకుమాని రాజశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, చిట్టితోటి శోభనబాబు, వై వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 ఏళ్లైన సందర్భంగా ఈ కూటమి ప్రజల్ని వంచిన విధానం, వెన్నుపోటు 2 ఏళ్లని 2 సంవత్సరాలని చెప్పి ఒక విషయం మీద ఈరోజు చర్చా వేదిక మిత్రపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల నుంచి పిలిచి చర్చా వేదిక పెట్టడం జరిగింది మా పార్టీ నాయకత్వంలో. దీనికి మన జిల్లా పార్టీ పరిశీలకులుగా బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్య అతిథులుగా, అదేవిధంగా కాకుమాని రాజశేఖర్ అన్న, కుప్పం ప్రసాద్ గారు, అన్న ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్ గారు, సోదరులు కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ వై వెంకటేశ్వర గారు మరియు ఇతర కాన్స్టిట్యున్సీ పెద్దలందరి సమక్షంలో జరిగిన చర్చలో అందరూ పాల్గొనడం సంతోషం. కూటమి చేసిన అనేక మోసాలు, విద్యార్థులను చేసిన మోసం, యువకులను చేసిన మోసం, మహిళలను చేసిన మోసం, రైతాంగాన్ని ముంచిన విధానం, అదేవిధంగా హెల్త్ పాలసీలో ఎంత దుర్మార్గంగా ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తూ ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేయటం, అదేవిధంగా విద్యార్థులు ఫీజులు ఇవ్వకుండా ఇట్లా ప్రతి రంగంలో కూడా చేనేత వృత్తులను కానీ, అదే విశ్వబ్రాహ్మణ సంఘాలను కానీ, చేతి వృత్తుల వారిని కానీ, బీసీ సంఘాలను కానీ, అదేవిధంగా ఎస్సీ బీసీ హాస్టల్లో వసతుల్ని లేకుండా చేయటం, ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి, ప్రజల్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయటం అనే ఏకైక సిద్ధాంతం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కూటమి నాయకులని హెచ్చరించడం కోసం ఈరోజు చర్చా వేదిక పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఇది కొత్త కాదు. తెలంగాణలో కూడా అనేక సంస్థల్ని, ఐడిపిఎల్ కానీ, ఆల్విన్ కానీ, నిజాం షుగర్స్ కానీ, అదేవిధంగా స్పిన్నింగ్ మిల్లులు కానీ, మన రాష్ట్రంలో ఉన్న పాల కేంద్రాలు కానీ, గవర్నమెంట్ పాల్పొడి ఫ్యాక్టరీలు అన్నిటినీ మూతేసి లక్షలాది మంది కార్మికుల్ని రోడ్డును పడేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉద్యోగాలు పోగొట్టేటట్టుగా ప్రవర్తించి ఉద్యోగ కల్పనకి నేను భూములు ఇస్తానంటాం, అమాయక రైతులను మోసం చేసి తనకు భూసేకరణలో వాళ్ళందరినీ ఒక వ్యాపారంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా రైతులను ముంచి స్కీమ్లోకి లాగి ఆ భూములు రూపాయికి ₹1 అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్న విధానం ఇది రాష్ట్రానికి అభివృద్ధి కాదు, ఇది రాష్ట్రానికి మోసం. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసం ఒక మాయలోడి ప్రభుత్వంలాగా ఉంది తప్ప ఇది అర్థం చేసుకోవాలి. ఈ జిల్లాల ప్రజానీకం అందరూ ఒక నాటకం చూసి ఉంటారు, పడమరగాలని ఒక నాటకం. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, మాయలోడు అనే ఒక క్యారెక్టర్ ఉంది. రైతుల్ని పచ్చి మోసం చేస్తూ మాయ మాటలు చెబుతూ మీ ఆస్తులకు విలువ వస్తుందని చెప్పి రైతుల్ని ముంచుతూ ఉండే ఆ క్యారెక్టర్ లాగానే ఈ ప్రభుత్వ పనితీరు ఉంది. అన్ని వర్గాలు నష్టపోతున్నాయి కాబట్టి దాని మీద చర్చించడానికి ఈరోజు సిపిఐ నుంచి కానీ, నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు డెమోక్రటిక్ నుంచి కానీ, మేధా వర్గాల నుంచి రవికుమార్ కానీ, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.